బ్రేకింగ్ చూస్తున్నాం. వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హలాంబేలో పర్యాటకులతో వెళ్తున్న ఒక బోటు అకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఆ బోటులో 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో అత్యధికులు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు చెందిన పర్యాటకులే ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ మొబైల్ కంపెనీకి చెందిన డిస్ట్రిబ్యూటర్లు భారత్ నుంచి వియత్నాం టూర్కు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. సదరు మొబైల్ కంపెనీ భారత్ నుంచి మొత్తం 250 మంది డిస్ట్రిబ్యూటర్లను వియత్నాం పర్యటనకు తీసుకెళ్లింది. అందులో భాగంగా హలాంగ్బేలో విహరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హలాంగ్బేలో పర్యాటకులతో వెళ్తున్న ఒక బోటు అకస్మాత్తుగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఆ బోటులో 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో అత్యధికులు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు చెందిన పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ మొబైల్ కంపెనీకి చెందిన డిస్ట్రిబ్యూటర్లు భారత్ నుంచి వియత్నాం టూర్కు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. సదరు మొబైల్ కంపెనీ భారత్ నుంచి మొత్తం 250 మంది డిస్ట్రిబ్యూటర్లను వియత్నాం పర్యటనకు తీసుకెళ్లింది. అందులో భాగంగా హలాంగ్బేలో విహరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి లైవ్ ద్వారా అందిస్తారు. రాణి, దీనికి ఏదైతే వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది, ఇప్పుడు ఒక్కసారిగా ఏపీ, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగువారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అసలు ఏం జరిగింది, అది తాజా అప్డేట్ ఏంటి దాని గురించి? ఎస్ రహీం, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక పడవ బోల్తా ఇష్యూ అనేది అందరినీ కలిచివేస్తుందనే చెప్పుకోవాలి. సరదాగా పర్యటనకు వెళ్ళినటువంటి కొంతమంది అందులో చిక్కుకోవడము, దాదాపుగా 36 మంది ఆ బోట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వియత్నాంలో ఫుక్వాక్ ఐలాండ్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. అయితే ఒక సెల్ ఫోన్ కంపెనీ ఇయర్లీ ఏదైతే వీళ్ళకి కొన్ని బాగా వర్క్ చేసిన వాళ్ళని పర్యటనకు తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 250 మందిని ఈ పర్యటనకు తీసుకువెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో చూసుకున్నట్లయితే 35 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే 40 మంది తెలంగాణ నుంచి కూడా ఈ పర్యాటకులు అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగినటువంటి బోట్ లో 32 మంది పర్యాటకులు, అలాగే 4 బోటు సిబ్బంది కూడా ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారిగా పడవ బోల్తా పడడంతో ఏమవుతుందో అర్థం కాక అందులో ఉన్నటువంటి అందరూ కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దాదాపుగా ఇప్పుడు 15 మందికి పైగా మృతి చెందినట్లుగా కూడా ధృవీకరించడం జరిగింది వియత్నాం ప్రభుత్వం. అయితే భారత రాయబార సంస్థ అయితే దగ్గరుండి ఈ పర్యాటకుల లిస్టు కావచ్చు, అలాగే ఆ బోటులో ఉన్నటువంటి వాళ్ళ పేర్లని, అలాగే ఎవరెవరు మృతి చెందారు, అలాగే మిగతా వాళ్ళని ఏ విధంగా సహాయక చర్యలతో కాపాడవచ్చు అనే అంశాలపైన కూడా కీలకంగా అడిగి తెలుసుకుంటున్నట్లు మనకి కనిపిస్తుంది. అయితే ఈ 32 మందిలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాళ్ళు, ఇటు తెలంగాణకి చెందిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కడప నుంచి శ్రీధర్ అనే వ్యక్తి ఇప్పటికే మృతి చెందినట్లుగా కూడా ధృవీకరించడం జరిగింది. అలాగే మచిలీపట్నం నుంచి భార్యాభర్తలు ఇద్దరు కూడా బోట్ లో ప్రయాణిస్తున్నారు. సో కిషోర్ అలాగే జయశ్రీ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. జయశ్రీ ఆల్రెడీ మృతి చెందినట్లుగా కూడా ధృవీకరించడం జరిగింది. కిషోర్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 36 మంది ఉన్నటువంటి ఆ బోట్ లో దాదాపుగా 15 మందికి పైగా 18 నుంచి 20 మందికి వరకు కూడా మృతి చెందే అవకాశం ఉన్నట్లుగా ఉంది. అలాగే మిగతా వారి గురించి కూడా గాలింపు చర్యలు కూడా ముమ్మరంగా చేసిన పరిస్థితి ఉంది. సరదాగా పర్యటనకు వెళ్ళిన వీళ్ళందరూ ఇప్పుడు ఇలా బోటులో ఇలా శవాలై తేలడం అనేది తెలుగు రాష్ట్రాలని, అలాగే యావత్ దేశాన్ని కూడా ఆలోచింపజేస్తుంది. అయితే దీని పట్ల అసలు ఎక్కడ తప్పిదం జరిగింది, అసలు ఏంటి ప్రాబ్లం అనే దానిపైన కూడా సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. అయితే వారితో పాటుగా మిగిలిన బోట్లో ప్రయాణిస్తున్నటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో ఆ బోటుకి ఈ బోటుకి ఒక 5 నిమిషాలు తేడాతో దగ్గరలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే బోటు వెంటనే బోల్తా పడిన క్రమంలో వెంటనే పక్కనున్న బోటు కూడా ఆ బోటుని చేరుకునే పరిస్థితిలో అప్పటికే బోటు కిందకి వెళ్ళిపోయినటువంటి ఈ బోల్తా పడిన సమయంలో ఉన్నటువంటి పర్యాటకుల్ని ఎక్కువ మంది ఉండడం వలన గుర్తించడం కష్టమైంది. అలాగే సహాయక చర్యలు కూడా చేయడానికి మాకు కాస్త టైం పట్టింది అని పక్కనున్నటువంటి వేరే బోట్ సభ్యులు కూడా చెప్తున్నారు. అయితే దీంతో ఒక్కసారిగా ఆ పర్యటనకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఉలిక్కిపడ్డారు. అయితే ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కూడా ముమ్మరంగా చేపడుతున్నట్లు తెలుస్తుంది రహీం.
అయితే రాని ఇక్కడ ఏదైతే మార్కెటింగ్ సంబంధించినటువంటి ఏదో ఏదో ఒక మొబైల్ కంపెనీ టార్గెటెడ్ బేస్ పెట్టి దాంట్లో ఎవరైతే ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేశారో వాళ్ళందరినీ దాదాపుగా మన భారతదేశం నుంచి ఒక 250 మంది డిస్ట్రిబ్యూటర్లను సెలెక్ట్ చేసి ఈ హలంగ్ వేలో విహరిస్తుండే ప్రమాదం జరిగినట్టు తెలుస్తూ ఉంది. సదరు కంపెనీ నుంచి ఏమైనా సమాచారం ఉందా? అంటే 250 మంది చేరుకున్నారు అక్కడికి. వీటిలో ప్రధానంగా ఏపీ, తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉన్నారంటున్నారు. దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇలా సమాచారం అందించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఆ మొబైల్ కంపెనీ సదరు మొబైల్ కంపెనీ ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చిందా? దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా? ఈ మార్కెటింగ్ సెక్టార్లో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా బాగా వర్క్ చేసిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఏదో ఒక టూర్కి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు ఈ మార్కెటింగ్ సంస్థలు. అలాగే ఈ నేపథ్యంలోనే సదరు సెల్ ఫోన్ కంపెనీ ఏదైతే ఉందో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఎవరైతే టార్గెట్స్ని ఫుల్ఫిల్ చేశారో అలాగే వాళ్ళు అనుకున్నంతని అవుట్పుట్ అయితే వాళ్ళు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అందులోనే 35 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి, 40 మంది తెలంగాణ నుంచి కూడా సెలెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అందులో భార్యాభర్తలు కూడా కొంతమంది ఉండడం జరిగింది. వీళ్ళందరినీ కూడా టూర్కి తీసుకెళ్లడము, వియత్నాంలో వాళ్ళకి నచ్చినట్లుగా కూడా ఒక వారం రోజుల పాటు స్టేయింగ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేయింగ్ లోనే వాళ్ళు నేపథ్యంలో సడన్ గా పడవ బోల్తా పడడం అనేది అటు కంపెనీకి కూడా జీర్ణించుకోలేని విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ ప్రయాణిస్తున్నారు, అందరూ అన్ని బోట్లతో కలిపి వీళ్ళు దాదాపుగా 250 మంది అంటే ఒక బోట్లోనే 36 మంది అంటే మిగిలిన బోట్లో కూడా మిగతా పర్యాటకులు కూడా ఉన్నారు. కాకపోతే ఈ బోట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, అది చెక్ చేసుకోలేదా అనే కోణంలో కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా కంపెనీ కూడా దీనిపైన దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అలాగే వాళ్ళ ఎంప్లాయీస్ కి కూడా అండగా ఉండేందుకు కూడా కంపెనీ కొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే కంపెనీ త్రూ వెళ్లారు కాబట్టి సో ఆ సెల్ ఫోన్ కంపెనీ యాజమాన్యులు కూడా ఎవరెవరు చనిపోయారు, ఆ బోట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్తూనే సో ఈ సహాయక చర్యల్లో ముమ్మరం చేయడానికి కంపెనీ కూడా తన వంతు కృషి చేస్తుందనే చెప్పుకోవాలి. సో ఇప్పటికీ ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే 18 మంది మృతి చెందినట్లుగా కూడా ఆల్రెడీ వెల్లడించడం జరిగింది. మిగతా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళ లిస్టు కూడా ఎక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. మచిలీపట్నం నుంచి 2 ఉన్నారు, కడప నుంచి 1 ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళ డీటెయిల్స్ కూడా రానున్నట్లుగా తెలుస్తుంది. సో వీళ్ళందరూ కూడా అంటే ఒక సరదాగా వెకేషన్ కి వెళ్ళిన నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడం అనేది అటు కంపెనీకి ఇటు పర్యాటకులకు కూడా కాస్త ఇబ్బందికరమైన విషయం అనే చెప్పుకోవచ్చు. అలాగే మిగతా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో భయాందోళనలో మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. రహీం. రైట్ రైట్ రాణి రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.